జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో #అరెస్ట్ వందనా సింగ్ ట్రెండ్ అవుతుంది. నైనిటాల్ జిల్లా మెజిస్ట్రేట్ అయిన ఈమెను వెంటనే అరెస్టు చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే దీనికి కారణమేంటి అనే విషయాల్ని తెలుసుకుందాం. కొద్ది రోజుల క్రితం హల్ద్వానీలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన మసీదు, మదర్సాను అధికారులు కూల్చడానికి ప్రయత్నించారు. దీంతో అధికారులు పోలీసులపై ముస్లింలు ఆందోళనకి దిగి దాడి చేశారు. ఈ క్రమంలో ఘర్షణలు చెలరేగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో స్థానికంగా కర్ఫ్యూ విధించారు. హల్ద్వానీలోని భాన్పూల్పురాలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ మసీదును తొలగించమని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతోనే అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని అంగీకరించని స్థానిక ముస్లింలు పదుల సంఖ్యలో పోలీస్ వాహనాలను ధ్వంసం చేసి పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు. అప్రమత్తమైన పోలీసులు హల్ద్వానీలో కర్ఫ్యూ విధించారు. ఈ ఘర్షణలో పలువురు మృతి చెందగా 250 మంది వరకు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అల్లర్లు జరిగిన వెంటనే నైనిటాల్ జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్న వందనా సింగ్ ఈ ఘటనపై స్పందించారు. ప్రభుత్వం ఈ కూల్చివేతలు చేపట్టే రోజు పోలీసులపై దాడి చేయాలనే ఉద్దేశంతో నిరసనకారులు ముందస్తుగా తమ చర్యలకు పాల్పడ్డారని సింగ్ చెప్పారు. కూల్చివేత జరిగిన అరగంటలోపే హింస చెలరేగి అల్లరి మూకలు పోలీసు సిబ్బందిని సజీవ దహనం చేసేందుకు కూడా ప్రయత్నించారని వందనా సింగ్ తెలిపారు. పోలీస్ స్టేషన్ను తగలబెట్టాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా పైకప్పులపై రాళ్లు వేసి పెట్రోల్ బాంబులు విసిరారని వెల్లడించారు. ఇందులో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమీ లేదని తేల్చి చెప్పారు. కూల్చివేతకు సంబంధించిన వీడియోను మీడియాకు చూపుతూ అధికారులు అక్కడ ఎవరిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించలేదని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సరిగ్గా జరుపుతున్నప్పటికీ అరగంటలో ఒక పెద్ద గుంపు మున్సిపల్ బృందంపై దాడి చేసిందన్నారు. ఇక అధికారులపై దాడి చేయడానికి ముందస్తుగానే రాళ్లు, పెట్రోల్ బాంబులు సిద్ధం చేసుకున్నారని అన్నారు. ఈ ఘటనపై వందనా సింగ్ నిజాలను నిర్భయంగా చెప్పడమే ఆమె తప్పైపోయింది. ముస్లిం మూకలు ఈ అల్లర్లను ముందుగానే ప్లాన్ చేసుకున్నారని చెప్పడంతో ఆమెను ప్రస్తుతం టార్గెట్ చేశారు. అరెస్ట్ వందనా సింగ్ అనే #ను ట్రెండ్ చేస్తున్నారు. దీనికి వీరు చెబుతున్న కారణమే కాస్తంత విచిత్రంగా ఉంది. అక్కడ కూల్చివేతకు గురైన మసీదు 20 ఏళ్ల కిందట కట్టింది కాబట్టి దాన్ని అక్రమం అని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కట్టడాలన్నీ అక్రమం అని కోర్టు నుంచి ఉత్తర్వులున్నాయి. వీటిని కూల్చివేయమనే ఆదేశాలు ఉన్నందువల్లే అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అయినా సరే ట్విట్టర్లో ఇది అక్రమ కట్టడం కాదని పలువురు చెప్తున్నారు. దీన్ని బట్టే వందనా సింగ్ ను ఎలాగైనా ఇరికించడానికే పనిగట్టుకుని ఈ #ను ట్రెండ్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఘర్షణల్లో పాల్గొన్న వారిని పట్టుకోవటానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీకి అల్లరి మూకల పీచమణచటం ఎలాగో బాగా తెలుసు. మొదటగా ఆ ప్రాంతంలో మరొకసారి ఎవరు దాడులు చేయకుండా పోలీస్ పోస్టుని ఏర్పాటు చేశారు. ఇక మదర్సాను కూల్చిన చోటును అలాగే వదిలిపెడితే అక్కడ మళ్లీ అల్లరి మూకలు తిష్టవేసే అవకాశము ఉంది. మెల్లమెల్లగా సమాధుల వంటి చిన్న చిన్న కట్టడాలు మొదలు పెట్టొచ్చు. దీంతో స్థలం మళ్లీ ఆక్రమణకు గురవుతుంది. అందుకే అక్కడ పోలీస్ చౌకీని ఏర్పాటు చేశారు. అంటే ఆ ప్రాంతంలో ఇక నుంచి పోలీస్ స్టేషన్ ఉంటుందన్నమాట. దీంతో అక్కడ మరో అక్రమ కట్టడం పుట్టుకొచ్చే అవకాశం అయితే లేదు. ఇక అల్లర్లకు పాల్పడ్డ అల్లరి మూకలను పట్టుకోవడంలోనూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు ధామీ. ఈ హింసాకాండలో కీలక నిందితుడు అబ్దుల్ మాలిక్ కూల్చివేతల సమయంలో అల్లరి మూకలకు నాయకత్వం వహించాడు. దీంతో ప్రజా ఆస్తులకి భారీగా నష్టం వాటిల్లింది. ఈ మొత్తం విలువ 2.44 కోట్లుంటుందని హల్ద్వానీ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. దీంతో ఈ నష్టాన్ని రికవరీ చేసుకునేందుకు అబ్దుల్ మాలిక్ కు 2.44 కోట్ల రికవరీ నోటీసులు పంపింది. అంటే అల్లర్లలో జరిగిన నష్టమంతా ఇక అబ్దుల్ మాలిక్ భరించాల్సిందే. ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ అయి బెయిల్ రావాలన్నా మొదట ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి సమర్పించి ఆ తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ డబ్బు కట్టకపోతే బెయిల్ కూడా దొరకదన్నమాట. అబ్దుల్ మాలిక్ స్థానికంగా బలమైన వ్యక్తి అయినా ఇంత మొత్తంలో డబ్బు కట్టడం అంటే కష్టమే. ఒకవేళ అక్రమ మార్గాల్లో తెచ్చుకుందామనుకున్నా అది నల్లధనమై ఉండకూడదు. అంటే దాదాపుగా ఇక జైలు శిక్ష ఖాయమైపోయినట్టే. ప్రస్తుతం అబ్దుల్ మాలిక్ తో పాటు అతడి కుమారుడు
పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. వీరు దొరక్కపోయినా వీరి ఆస్తుల్ని ప్రభుత్వం జప్తు చేసుకుంటోంది. దీంతో పాటు ఇప్పటికే 42 మంది నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్ది మంది పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకోవడంలోనూ పోలీసులు ఏమాత్రమూ వెనక్కి తగ్గడం లేదు. ఏకంగా వాంటెడ్ అంటూ పోస్టర్లని అతికించడం ద్వారా తమ చిత్తశుద్ధి ఏంటో చెప్తున్నారు. అల్లరి మూకలని ఏమాత్రమూ వదిలిపెట్టమనే సంకేతాలను ఇస్తున్నారు పోలీసులు. అయితే అల్లరి మూకలు పాల్పడిన విధ్వంసానికి పరిహారం వారి నుంచే పొందటం తప్పేం కాదు. ఇప్పటికే దీనికి సంబంధించిన చట్టాలు 3 రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ యాక్ట్ హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్లలో అమల్లో ఉంది. ఈ యాక్ట్ను ఆయా రాష్ట్రాలు వేరువేరుగా రూపొందించుకున్నాయి. దీని ప్రకారంగా ఎవరైనా ధర్నాలు, రాస్తారోకలు, బందులు చేసినప్పుడు శాంతియుతంగానే చేయాలి. ఇందులో ఎవరైనా అల్లర్లకు పాల్పడినా, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసినా చర్యలు తీసుకుంటారు. అక్కడ ధ్వంసమైన ఆస్తులను లెక్కగట్టి వాటిని రికవరీ చేస్తారు. అల్లర్లను ప్రేరేపించిన వారే ఇందులో ప్రధాన నిందితులుగా ఉంటారు. మొత్తం డ్యామేజ్ ఆస్తులని వారి నుంచి రికవరీ చేస్తారు. ఒకవేళ నిందితుడు అందుకు ఒప్పుకోకపోతే కోర్టు ద్వారా రికవరీ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటు ఇదివరకు ఎవరైనా అల్లర్లకి పాల్పడినా ముందస్తుగానే బెయిల్ దొరికితే ఇక ఆ కేసు ఏళ్ల పాటు కోర్టుల్లో సాగేది. ఈ సమయం అంతా నిందితుడు బయట తిరిగేవాడు. అంతేకాదు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినా దాన్ని ప్రభుత్వమే భరించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఈ చట్టం వల్ల నిందితుడి నుంచి రికవరీ చేయటమే కాకుండా ఆ డబ్బు సమర్పించే వరకు బెయిల్ లభించదు. ఒకవేళ రికవరీకి ఒప్పుకోకపోయినా అతడికి సంబంధించిన ఆస్తులని జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఈ చట్టం లేకపోయినా స్థానిక మున్సిపాలిటీ ఈ నోటీసులు జారీ చేసింది. తన ఆస్తులు డ్యామేజ్ అవడంతో నష్టపరిహారం కింద ఈ నోటీసులు అందించింది. ఇక ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ హల్ద్వానీ ఘటనపై కీలకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఒక రకంగా చూసుకుంటే అల్లర్లకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏకంగా పోలీస్ స్టేషన్ నిర్మించడంతోనే అల్లరి మూకలకి గట్టి సందేశాలు పంపారు. తాను యోగి ఆదిత్యనాథ్కి ఏమాత్రం తీసిపోనని, ఉత్తరప్రదేశ్లో లాగే తన రాష్ట్రంలోనూ నడుచుకోవాలని చెప్పకనే చెప్పారు. ఇక ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న #అరెస్ట్ వందనా సింగ్ పై కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించదనే చెప్పాలి. ఇది కేవలం కొంతమంది చేస్తున్న విష ప్రచారం మాత్రమే. అల్లర్లు జరగటానికి జిల్లా మెజిస్ట్రేట్ ఏమాత్రం కారణం కాదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే అక్కడ ఆక్రమణల తొలగింపులు జరిగాయి. అంతేకాదు ఘటన జరిగిన తర్వాత కూడా అది ముందస్తు ప్లాన్ అని స్థానికంగా పూర్తి పరిశీలన చేసిన తర్వాతే మీడియాకి వెల్లడించారు. ఈ కారణాలన్నీ చూసుకుంటే వందనా సింగ్ది ఏమాత్రం తప్పు లేదని చెప్పొచ్చు. అందులోనూ కేవలం సోషల్ మీడియా ట్రెండింగ్లను చూసి చర్యలు తీసుకోవటానికి పుష్కర్ సింగ్ ధామీ సామాన్య సీఎం అంతకంటే కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.